డాక్యుమెంట్లో ఉండే టెక్స్ట్ని ఏ విధంగా ఫార్మాట్ చేయాలనేది ఈ సెషన్లో చూస్తాం. మరి సమ్ టెక్స్ట్ మీరు టైప్ చేసుకోండి. సో ఇప్పుడు హోమ్ ట్యాబ్ కింద ఫాంట్ అనే గ్రూప్ ఉంది. ఈ ఫాంట్ గ్రూప్లో మీకు రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. వాటి ద్వారా మీరు ఈ యొక్క డాక్యుమెంట్లో ఉండే టెక్స్ట్ని ఫార్మాట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఎంఎస్ వర్డ్ అనే దాన్ని ఒక ఫాంట్ స్టైల్ మార్చాలి అనుకోండి. అంటే ఫాంట్ స్టైల్ అనొచ్చు, లేదా ఫేస్ చెప్పాలంటే ఫాంట్ ఫేస్. సో ఇక్కడ రకరకాల నేమ్ ఆఫ్ ద ఫాంట్స్ ఇవ్వడం జరిగింది. చూడండి, మీరు అది సెలెక్ట్ చేస్తూ ఉంటే కింద ఆ యొక్క బ్యాక్గ్రౌండ్లో దానికి మొత్తం కూడా అప్లై అవుతుంది. సో ఎంఎస్ వర్డ్ అనే దాన్ని మాత్రం సెలెక్ట్ చేశాను. దానికి ఈ ఫాంట్ నేమ్ని, ఈ ఫాంట్ ఫేస్ని ఇవ్వడం జరిగింది. మళ్ళీ మామూలుదే ఇచ్చేసాను. మరి ఫాంట్ సైజు సెలెక్ట్ చేసుకున్న దాని యొక్క సైజు ఈ విధంగా మీరు పెంచుకోవచ్చు. ఓకే, ఏది కావాలంటే అది ఫిక్స్ చేసేసేయండి. అట్లానే దీనికి బోల్డ్ ఫేస్, అట్లానే ఇటాలిక్ ఫాంట్ స్టైల్స్ ఇవన్నీ. అట్లానే స్ట్రైక్ త్రూ. నెక్స్ట్ దీని యొక్క టెక్స్ట్ని హైలైట్ చేయడం. దేనితోటి హైలైట్ చేయాలి, ఏ కలర్ తోటి. సపోజ్ కలర్ చేంజ్ చేస్తున్నాను, సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత ఇట్లా కలర్ చేంజ్ చేసిన దాన్ని బట్టి అది హైలైట్ అవుతుంది. హైలైట్ వద్దు, నార్మల్గా కావాలనుకుంటే మనం మళ్ళీ ఇక్కడ నో కలర్ అని ఉంది. నెక్స్ట్ ఇది ఫాంట్ కలర్. ఫాంట్ యొక్క కలర్ మనం చేంజ్ చేయొచ్చు. ఇక్కడ వైట్ కలర్ ఉంది, వైట్ కలర్ కాబట్టి ఇక్కడ కనిపెట్టి ఉండలేదు. చూడండి, బ్యాక్గ్రౌండ్ వైట్, ఫోర్గ్రౌండ్ వైట్. సో ఏమీ కనిపించదు మీకు. అలా కాకుండా మీరు టెక్స్ట్ కలర్ ఇట్లా మార్చుకోవచ్చు. నెక్స్ట్ చేంజ్ కేస్. ఈ యొక్క మనం సెలెక్ట్ చేసుకున్న దానికి కేస్ని చేంజ్ చేయొచ్చు. అప్పర్ కేసా, లోయర్ కేసా. ఫర్ ఎగ్జాంపుల్ అన్ని అప్పర్ కేసులోకి మారుస్తున్నాను, క్యాపిటల్స్లోకి వచ్చేస్తాయి. సెంటెన్స్ కేస్. సెంటెన్స్ ఫస్ట్ క్యారెక్టర్ మాత్రమే ఆ సెంటెన్స్లో అప్పర్ కేసులో ఉంటుంది, రిమైనింగ్ లోయర్ కేసులోకి వస్తాయి. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ క్యాపిటలైజేషన్. ప్రతి వర్డ్లో ఫస్ట్ది క్యాపిటల్గా ఉంటుంది, లేదంటే లోయర్ కేస్. ఇట్లా కేస్ని మార్చుకోవచ్చు. నెక్స్ట్ గ్రో ఫాంట్. ఫాంట్ని ఇట్లా కూడా మనం పెంచుకోవచ్చు, ఇట్లా తగ్గించవచ్చు. తర్వాత ఇక్కడ మనం అప్లై చేసిన ఫాంట్ స్టైల్ ఏదైతే ఉందో, ఫాంట్ సెట్టింగ్స్, వీటిల్ని తీసుకొని వేరే దానికి దిస్ అనే దానికి కూడా సేమ్ ఇవే స్టైల్స్ అప్లై చేయాలి అనుకోండి. సో ఇప్పుడు హైలైట్ చేయండి. ఇక్కడ ఫాంట్ యొక్క సెట్టింగ్స్ మార్చాం కాబట్టి. సో ఇప్పుడు ఇక్కడ ఫార్మాట్ పెయింటర్ అని ఉంది, దాన్ని తీసుకోండి. సో ఇప్పుడు ఈ ఏరియాకి వచ్చి దీని మీద క్లిక్ చేయండి. ఈజ్ అనేది మళ్ళీ ఇక్కడ ఫార్మాట్ పెయింటర్ ద్వారా మళ్ళీ దాన్ని కూడా మార్చుకోవచ్చు. కరెక్ట్గా ప్లేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ సెలెక్ట్ వన్స్ అగైన్, దెన్ ఓకే. ఎనీవే ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి, కరెక్ట్గా ప్లేస్ చేయాలి. ఓకే, జస్ట్ మిస్ అవుతుందన్నమాట. ఓకే, ఆ విధంగా ఫర్ ఎగ్జాంపుల్
ఇక్కడ క్లియర్ చేస్తాను. ఈ యొక్క క్లియర్ ఫార్మాటింగ్ ద్వారా మొత్తం క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ దీనికి ఉన్న సెట్టింగ్స్ తీసుకొని ఇక్కడికి వెళ్ళి ప్లేస్ చేస్తున్నాం. ఓకే, ఇట్స్ గెటింగ్ మిస్. ఓకే, కరెక్ట్గా ప్లేస్ చేయాలి. ఈ విధంగా ఆల్రెడీ ఫార్మాట్ అయిన ఒక ఏరియా నుంచి వేరే అన్ఫార్మాటెడ్ ఏరియాకి ఈ విధంగా ఆ యొక్క స్టైల్స్ని తీసుకెళ్ళచ్చు. నెక్స్ట్ ఇక్కడ సబ్స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్ రెండు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2 స్క్వేర్ అనివ్వాలి. సో 22 అని ఉంది అది. మరి 2 స్క్వేర్ అని ఇవ్వాలంటే ఈ స్క్వేర్ని సెలెక్ట్ చేసుకోండి. ఐ మీన్ ఆ యొక్క సెకండ్ 2ని ఇప్పుడు సూపర్ స్క్రిప్ట్. అదే 2 బేస్ 2 అని ఇవ్వాలనుకోండి సబ్స్క్రిప్ట్. చూడండి కింద ఎట్లా చేంజ్ అవుతుందో, హైలైట్ అయిన ఆ యొక్క 2 రెండు డీసెలెక్ట్ చేస్తే నార్మల్గా వచ్చేస్తుంది. సో ఈ విధంగా ఇక్కడ ఉన్నటివి అప్లై చేయొచ్చు. అలానే మీకు ఇక్కడ స్టైల్స్ ఇవ్వడం జరిగింది. ఈ స్టైల్స్ ఏ విధంగా అప్లై అవుతాయో చూడండి. స్టైల్స్ అంటే ప్రీ ఫార్మాటెడ్ స్టైల్స్ అన్నమాట. ఇవి అంటే నార్మల్ స్టైల్ అని ఉంది. డాక్యుమెంట్లో మొత్తం క్లియర్ చేస్తాను. దిస్ ఈజ్ ఎంఎస్ వర్డ్ అని సింపుల్గా ఇచ్చాను. ఇది నార్మల్గా ఉంది. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేస్తున్నా. చూడండి నో స్పేసింగ్. ఇక్కడికి వెళ్ళేసరికి మారింది. ఇట్లా చాలా స్టైల్స్ ఉంటాయి మీకు. ఆ స్టైల్స్లో ఏ స్టైల్ అప్లై కావాలి, ఆ స్టైల్స్లో ప్రీడిఫైన్డ్ సెట్టింగ్స్ అవి స్టైల్స్ అనేటివి. అంటే ఫాంట్ ఎలా ఉండాలి, ఫాంట్ కలర్ ఎలా ఉండాలి, ఫాంట్ సైజ్ ఎలా ఉండాలి, ఇవంతా కూడా ఈ యొక్క ప్రీడిఫైన్డ్ స్టైల్స్లో సెట్ చేసి ఉంటారు. ఓకే, ఇక కూడా చేంజ్ స్టైల్స్, స్టైల్ సెట్ చూడండి. ఇక్కడ మనం మూవ్ అవుతున్న కొద్దీ మీ యొక్క దిస్ ఈజ్ ఎంఎస్ వర్డ్ అనేది రకరకాల స్టైల్స్లోకి మారుతుంది. అట్లనే కలర్స్ కూడా. ఓకే, అట్లనే ఫాంట్స్ కూడాను. ఈ విధంగా మీరు డిఫరెంట్ వేస్లో మీ యొక్క డాక్యుమెంట్లో ఉన్న టెక్స్ట్ని ఫార్మాట్ చేసుకునేదానికి